హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ యొక్క అక్టోబర్ మాసంలో మొదటి వారంలో పరిశుద్ధ బలలో చేరటానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా మరి దినాన్ని నడిపించినటువంటి ప్రియ సహోదరి మేరీ గారికి కూడా ప్రభు పేరు వందనాలు. పరిచర్యలో, ప్రార్థనలో, వాక్య పఠనంలో, స్థుతిలో సహకరించినటువంటి ప్రియ బిడ్డలకు కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన కృపలో, ఆయన భద్రతలో, ఆయన నడిపింపులో మనందరినీ కూడా ఆయన ఎన్నిక చేసుకుని ఉన్నాడు. ఈ లోకంలో అనేకులకు ఇవ్వలేనటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏంటి ఆధిక్యత అంటే ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో మనం అందరం కూడా కడగబడి ఆయన సన్నిధిలో చేరి ఆయన బలను సమీపించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని ఎన్ని ధనమిచ్చినా, ఎంత మరి అమూల్యమైనటువంటి వస్తువులు ఇచ్చినప్పటికీ కూడా భక్తులు ఒక పాట పాడుతాడు కదా, మరి 1 కోటి ఐశ్వర్యం అన్నమాట, ఒక మేనంత బంగారం ఇచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క అమూల్యమైనటువంటి రక్షణ మనము సంపాదించుకున్నాము. కానీ ఆయన ఉచితమైనటువంటి కృప, ఆయన యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క రక్షణ దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి మనము నిజంగా ధన్యులము. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఆ ధన్యులు ఎవరు అంటే మనమే ఖచ్చితంగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఆయన యందు విశ్వసించి నమ్మి ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మనలను ఒక స్తంభములుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఒక పిల్లర్స్ గా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లర్స్ అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. విశాఖపట్నంలో మరి ఆ యొక్క సీతమ్మధార రైతు బజార్ దగ్గర ఒక ఎత్తైనటువంటి భవంతి ఉంది. అదేంటి దాని పేరు? ఆక్సిజన్ టవర్స్. ఈ యొక్క ఆక్సిజన్ టవర్స్ అనేటువంటి ఈ యొక్క ఎత్తైనటువంటి ఈ యొక్క బిల్డింగ్ విశాఖపట్నంలో ఉంది. అక్కడ దాన్ని ఎలాగ చూడడం తప్ప ఇలాగ మామూలుగా చూడడానికి కుదరదు. అయితే మరి దానిని కట్టేటువంటి టైంలో నేను ఏఎంజీలో మరి ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజర్గా నేను పనిచేస్తున్నా. అప్పుడు ఆధారంలోనే వీళ్ళు వస్తూ ఉండేటువంటి వాడిని. ఎంత లోతు వారు తవ్వేటువంటి వారో, ఎంత ఐరన్ ఒక్కొక్కటి కూడా ఇంత దలసరన ఉండేటువంటిది ఆ యొక్క ఐరన్ రాడ్లు అనేటువంటివి. మరి మిషన్ల మీద మిషన్లు పెట్టి ఎంత కాంక్రీట్ అందులో పోసేటువంటి వారు. ఎందుకు అంటే ఎంత పైకి ఎదగాలి అంటే, ఎంత పైకి ఎక్కువ అంతస్తులు బిల్డింగులు కట్టాలి అంటే పిల్లర్స్ అంత లోపలగా ఉండాలి, అంత లోతుగా పిల్లర్స్ అనేటువంటిది ఉండాలి. ఈరోజు మనమందరము కూడా ప్రార్థనాపూర్వకముగా కలిసి మరి ఒక దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాడు అనేటువంటి దానికి సూచనగా మన మధురవాడలో ఒక చిన్న ప్రేయర్ హాల్ని మనం కట్టుకుంటున్నాం. అయితే ఆ ప్రేయర్ హాల్ కూడా నిజానికి అది కొండ పక్కన ప్రాంతము, అది కొద్దిగా ఎటవాలుగా ఉంటుంది. మరి నేను మొదట భూమిని కూడా అక్కడి నుంచే కూడా నేను పిల్లర్స్ వేయమన్నాను. అక్కడికి పిల్లర్స్ లోపలికి 5 అడుగులు, సుమారు 5.5 అడుగులు పిల్లర్ వెళ్ళింది. దాని మీద ఇంచుమించు ఒక 15 బళ్ళు మరి యొక్క మట్టి పడింది. దాన్ని మళ్ళా దాన్ని లెవెల్ చేయడానికి. అంటే ఇంచుమించుగా మధురవాడలో పిల్లర్ ఎంత లోపలికి వెళ్ళిందంటే ఈ పక్కన ఉన్నటువంటి 6 పిల్లర్లు కూడా
10 అడుగులు పైన వెళ్ళిపోయింది మాట. 10 అడుగుల వరకు కూడా ఈ పిల్లర్స్ వెళ్ళిపోయింది. అంటే అది చాలా బలంగా ఉండేటువంటి నిర్మాణంగా దేవుడు దయచేశాడు. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను అంటే, పిల్లర్ అనేటువంటిది ఇంటికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పైకి నీవు ఎంత అందంగా ఇల్లు కట్టుకున్నా, ఎంత దానికి రూపాన్ని నువ్వు తీసుకుని వచ్చినా, దానిలో దృఢత్వం అనేటువంటిది లేదు, అది పటిష్టం అనేటువంటిది లేదు. ఆ పిల్లల విషయంలో కూడా ఎన్నడూ కూడా నీవు రాజీ పడకూడదు, ఏ మాత్రం కూడా నీవు తక్కువ చేయకూడదు. ఎందుకంటే అన్ని బయటికి కనబడతాయి, కానీ కనబడలేనటువంటి ప్రాంతం ఏది అంటే పునాది అనేటువంటిది. కాబట్టి ఆ లోపల చేసేటువంటి పని విషయంలో ఏ విధమైనటువంటి రాజీ పడడానికి వీల్లేదు. ఎందుకంటే ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటుందో, ముఖ్యంగా పిల్లల యొక్క బాటం ఎంత గట్టిగా ఉంటుందో దాన్ని బట్టి ఒక తుఫాను వచ్చినా, ఒక భూకంపం వచ్చినా, ఏ విధమైనటువంటిది వచ్చినా అది తొణికిసలాడదు. ఎందుకంటే ఫౌండేషన్ అనేటువంటిది చాలా గట్టిగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఈరోజు ఆయన ఎందుకు విశ్వసించి నమ్మి ఆ బాప్తిస్మం తీసుకుని రక్షించబడినటువంటి మనలను కూడా దేవుడు ఒక పిల్లర్స్ గా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక స్తంభముల వలె ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా రక్షించబడి, ఆయన వాక్యము ద్వారా మనము నిర్మించబడి, ఆయన వాక్యము ద్వారా బ్రతుకుతున్నటువంటి మనము, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మనము ఈ లోకంలో ఒక స్తంభముల వలె మనము జీవించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మూలవాక్య భాగంలో మనం చదువుకొని ఉన్నాం. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చూసినట్లయితే, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. సత్యమునకు ఆధారమైనటువంటి స్తంభము, యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు నిలవబడేటువంటి సంఘము. సత్యము అనగా ఏంటంటే సత్యము అంటే నేనే మార్గము, సత్యము, జీవమునై ఉంటున్నాను. ఏది ట్రూత్ లేదా ఏది సత్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారే సత్యము. ఆయనలో మాయ లేదు, ఆయనలో అబద్ధము లేదు, ఆయనలో మోసము లేదు, ఆయనలో వ్యభిచారము లేదు, ఆయనలో మోహము లేదు, ఆయనలో మదవస్త్రము లేదు. ఏ విధమైనటువంటి దాగైనను, మచ్చైనను, ముడతైనను, కలంకమైనను లేనటువంటి అమూల్యమైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, అమూల్యమైనటువంటి దేవుడు ఆయన. అటువంటి ఆయనను విశ్వసించినటువంటి వారముగా పోయిన శుక్రవారము ఎఫెసీ పత్రిక ధ్యానం చేస్తున్నాం. ఎవరైతే రావట్లేదో నిజంగా దేవుని వాక్యం అనేటువంటి జీవాహారాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా సరే మరి కాంతర లేకపోతే దేవుడే చూసుకుంటాడు, ఆయనకే విడిచిపెడుతున్నాను. అవకాశం ఉంటే దేవుని మందిరానికి రాలేకపోతున్నటువంటి వారిని బట్టి నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇదిగో ఆయన మహిమైశ్వర్యం ఏమిటో, ఆయన పిలిచినటువంటి పిలుపు తాలూకా గొప్పతనం ఏమిటో, ఆయన మహిమా శౌర్యములు పరాక్రమం ఏంటిదో తెలిసినటువంటి వారిగా మనము ఆయన సేవించాలా, ఆయన ఆరాధించాలా, ఆయన గణపరచాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని మనము ఎరిగినటువంటి వారముగా ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాం. ఏదో తెలియనటువంటి భక్తితో మనము ఆయనను ఆరాధించట్లేదు, ఏదో బలవంతంగా మనము ఆయనను ఆరాధించటం లేదు, లేదా ఎవరు ప్రేరేపిస్తే మనం ఆయన ఆరాధించటం లేదు. అయితే ఆయన అంటున్నాడు, సత్యమునకు ఆధారమైనటువంటి స్తంభము.
ఏంటంటే ఆయన యొక్క సత్యము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఆ కింద రాయబడి ఉన్నది చూడండి ఒకసారి. ఎవరట? ఆయన శరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై. ఈ విషయాలన్నీ కూడా వాస్తవమేనంటారా? కాదా? ఇవన్నీ కూడా ఒక్కొక్క వచనం కూడా, ఒక్కొక్క లైన్ కూడా మనము ధ్యానం చేస్తే ఒక్కొక్క సందేశం కింద మనం చెప్పుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, సత్యమునకు ఆధారమైనటువంటి స్తంభము ఆయన సంఘము. ఈరోజు మనం ప్రభు కొరకు నిలవబడాలా. సంఘము ఒక స్తంభముగా నిలవబడాలా, ఒక పిల్లలుగా నిలవబడాలా. ఎన్ని వైపరీత్యాలు వచ్చినా, ఏ విధమైనటువంటి అడ్డు ఆటంకములు కలిగినా, ఏ విధమైనటువంటి అవమానములు కలిగినా, ఏమండి, సంఘం ఎలా ఉండాలట? ఒక స్తంభముగా నిలవబడాల. అంటే ప్రార్థించుటలో, వాక్యాన్ని ధ్యానించుటలో, దేవుని సువార్తను ప్రకటించుటలో, దీనులకు సహాయము చేయుటలో, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఎలా ఉండాలట? సంఘము ఒక స్తంభము వలె నిలబడాలంటండి. సంఘం అంటే ఎవరు? ఏమండి, మనమే. సంఘం అంటే ఈ పిల్లర్స్, ఈ కుర్చీలు, ఈ బెంచీలు, ఏసీలు, ఈ అందంగా అలంకరించుకునేటువంటిది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని పెద్ద పెద్ద సంఘాలను ఉంటూ ఉంటాయి పేరుకే తప్ప ఏ కార్యక్రమములు కానీ, ఏ విధమైనటువంటి ఉద్యోగము కానీ ఉండదు. ఏదో పేరుకి నామక ఆదివారం ఒక గంట గడుపుతారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. నేను తెలియజేస్తున్నాను, సంఘము సత్యమునకు ఆధారమైనటువంటి స్తంభము. సంఘాన్ని దేవుడు ఏమని పోలుస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరముగా పోలుస్తూ ఉంటున్నాడు. సంఘానికి శిరస్సు ఎవరట? యేసుక్రీస్తు ప్రభువా. ఎవడైనా దేవుని సంఘమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తారని ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. కాబట్టి సంఘము జోలికి రాకూడదు. సంఘములో ఏ విధమైనటువంటి గలిబిని సృష్టించడానికి ప్రయత్నము చేయకూడదు. సంఘాలను విచ్ఛిన్నము చేయాలని, సంఘాలను పాడు చేయాలని, సంఘానికి విశ్వాసులు వెళ్లకుండా చేయాలని ఇటువంటి దురుద్దేశాలు ఉంటే దేవుడు అంటున్నాడు, ఎవడైనాను దేవుని సంఘమును పాడు చేసినట్లా నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ సంఘము సత్యమునకు ఆధారమైనటువంటి సంఘము, స్తంభము. ఆయన సన్నిధిలో ఎవరుంటారు? సత్యాన్ని నమ్ముకున్నటువంటి వారు ఉంటారు. ఆయన మీద విశ్వసించినటువంటి వారు ఉంటారు. ఆయన మీద ఆధారపడినటువంటి వారు ఉంటారు. అందుకోసమనే సంఘము ప్రార్థన చేస్తే గొప్ప సూర కార్యాలు జరిగిపోయాయి. హల్లెలూయా. సంఘము ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరిగిపోయాయి. సంఘము ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు అదిరిపోయాయి. సంఘము ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోయాయి. సంఘము ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. కారణం ఏంటో తెలుసా? సత్యమునకు ఆధారమైనటువంటి స్తంభము. హల్లెలూయా. సంఘాన్ని పాడు చేద్దామని, సంఘాలను నిర్వీర్యము చేద్దామని, సంఘాలను తీసివేద్దామని చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఎప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఒక సంఘాన్ని నిర్వీర్యం చేస్తే దేవుడు 100 సంఘాలను పుట్టిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ స్తంభాన్ని ఎవడు కూడా కదల్చలేరు అండి. ఒక మన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక మహానేత, ఆ నేతని వేరే దేశంలో ఒక బొమ్మ పెట్టి దానికి చెప్పులు దాన్ని వేసి దాన్ని కొడతా ఉన్నారు. అది ఆ న్యూస్ అటువంటి న్యూస్ మన ఛానల్లో చూపించరు. ఎందుకో తెలుసా? అటువంటి చూపిస్తే ఎక్కడ సిగ్గు వస్తుంది, సిగ్గు అయిపోతామేమో అని చెప్పేసి. ఎందుకో తెలుసా? ఇదిగో మతాన్ని ప్రేరేపించేటువంటి మతోన్మాదులకి లీడర్గా ఉంటున్నాడని చెప్పేసి ఆ విధంగా చెప్పులు వేసి ఆ విధంగా కొడుతూ ఉన్నారు. అది న్యూస్లో మనకు చూపించలేదు. నాకు ఒక వాట్సాప్ ద్వారా అది నేను చూశాను.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, సంఘము ఒక స్తంభము అండి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. ప్రభువారు ఒక స్తంభాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఏంటట? 5వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. మనుష్యులు దీపము వెలిగించి మంచం కింద పెట్టరు గాని ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీద పెట్టుదురు. దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, మంచం కింద పెట్టరు. ఏమండి, చాలా మంది దీపాలను ఏం చేస్తున్నారు? కొంచెం కింద పెడుతున్నారు. చాలా మంది దీపాలను ఏం చేస్తున్నారు? మంచం కింద పెడుతున్నారు. అయ్యో, మీరు శుక్రవారం కూడా వచ్చే అవకాశం ఉంది కదా, నీవు వచ్చి దేవుని సన్నిధిలో గడుపు, నీ దీపాన్ని వెలిగించుకో. దీపం వెలగాలంటే ఏముండాలా? దీపం వెలగాలంటే ఏముండాలా? ఆయిల్ ఉండాలి. ఖచ్చితంగా నూనె అనేటువంటి పదార్థము ఉండాలి. ఏ పదార్థం లేకుండా నూనె అనేటువంటిది, ఆ దీపం అనేటువంటిది వెలగదు కదా. ఆ పదార్థం ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఆ పరిశుద్ధాత్మ అనేటువంటిది ఏం చేయాలి? నీవు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి నీ బండి తీసుకుని వెళ్ళి ఏం చేస్తావు? ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టించుకుంటావు. పెట్రోల్ కొట్టించుకోకపోతే నీ బండి నడవదు. అది ₹1,00,000 బండి అయినా, అది ₹2,00,000 బండి అయినా, ఆ బండి వెళ్తుందండి ఏమైనా ముందుకి? ఏమి వెళ్తావు. షోరూమ్ లో ఉన్నట్టుగానే ఉంటుంది నీ ఇంటి ముందు. అందులో ఏం చేయాలా? ఫ్యూయల్ పోయాలా, పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోస్తేనే బండి నడుస్తుంది. నీవు కూడా రక్షించబడినటువంటి నీవు, బాప్తిసం తీసుకున్నటువంటి నీవు దేవుని మందిరానికి వచ్చి వాక్యం అనేటువంటి దానిని, ప్రార్థన అనేటువంటి దానిని ఏం చేయాలా? ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండాలా, నింపుకుంటూ ఉండాలా. హల్లెలూయా. చాలా మంది నింపుకోండి బాబు వచ్చి, నింపుకోండి బాబు వచ్చి అంటా ఉంటే, లేదండి మా దీపము మంచం కిందే పెడతాము అంటున్నారు. మంచం దేనికి సాదృశ్యము అండి? సుఖభోగాలకు సాదృశ్యము, నిద్రకు సాదృశ్యము, మత్తుకు సాదృశ్యము, సోమర్ధనానికి సాదృశ్యము. చాలా మంది దీపాన్ని ఎక్కడ పెడుతున్నారట? మంచం కింద పెడుతున్నారు. చాలా మంది దీపాన్ని ఎక్కడ పెడుతున్నారట? కొంచెం కింద పెడుతున్నారట. కొంచెం దేనికి సాదృశ్యము? వ్యాపారానికి సాదృశ్యము కదా. పూర్వకాలంలో ఈ బియ్యాన్ని, ఈ ధాన్యాన్ని దేంతో కొలిచేటువంటి వారు? ఇది కొంచెంలతో కొలిచేటువంటి వారు. ఈ కొంచెం మరికొంతమంది దీపాలు ఏం చేస్తూ ఉన్నారు? కొంచెం కింద పెడతా ఉన్నారు. నువ్వు కొంచెం కింద పెడుతున్నావు, మంచం కింద పెడుతున్నావు. వ్యాపారానికి ప్రియారిటీ ఇస్తున్నావు, లేకపోతే ఇదిగో నీ సుఖానికి ప్రియారిటీ ఇస్తున్నావు. నీవు ఎలాగో అనేకులకు ప్రకాశవంతంగా నీవు ఉండగలవు, ఎలాగో నీవు అనేకులకు వెలిగించేటువంటి వాడిగా ఉండగలవు, ఎలాగో నీవు నింపబడతావు, ఎలాగో నీ దీపము వెలుగుచు ప్రకాశవంతంగా ఉంటుంది. నీవు తీసుకుని వెళ్ళిపోయి మంచం కింద పెడుతున్నావు కదా, నీవు తీసుకుని వెళ్ళిపోయి కొంచెం కింద పెడుతున్నావు కదా, ఎలా నీకు లైటింగ్ వస్తుంది? ఎలా నీకు ప్రకాశవంతంగా వెలుగుతావు? క్రిస్మస్ దినాల్లో చాలా మంది ఏం చేస్తారు? స్టార్లు పెడతా ఉంటారు కదా. స్టార్లో చక్కగా బల్బులు పెడతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? అప్పుడు కూడా కరెంట్ అయిపోద్దేమో అని చెప్పి చిన్న బెడ్ బల్బులు పెడతా ఉంటారు కదా. బెడ్ బల్బు డిమ్గా వెలుగుతాయి. అక్కడ స్టార్ పెట్టాడో లేదు కూడా తెలియదు కదా. కొంతమంది చిన్న బల్బు ఇంకెంత చిన్నది ఉంటుందో అంత కూడా పెట్టేస్తారు, కానీ దొరకట్లేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, డిమ్ క్రైస్తవులుగా మనం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఏదో ఏర్పాటు చేసుకున్నాడట? దీప స్తంభం మీద ఉండేటువంటి దీపాలుగా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనము దీప స్తంభం మీద ఉన్నటువంటి వారిగా మనం ఉండాలా. ఈరోజు మన వెలుగు అనేకులకు ప్రకాశించాలా, అనగా సాక్షి జీవితం కలిగి ఉండాలా, సాక్షికరమైనటువంటి జీవితం కలిగి ఉండాలా. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా, నువ్వు ఏ చోటు ఉన్నప్పటికీ కూడా, ఏ పని చేసుకుంటున్నప్పటికీ కూడా నువ్వు ఎలా ఉండాలట? దీప స్తంభము మీద ఉన్నటువంటి దీపము. ఇప్పుడు వద్దు కానీ విశాఖపట్నానికి లైట్ హౌస్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది కదా. నువ్వు దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? దీప స్తంభం మీద నువ్వు ఉండాలని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంతేగాని ఓ మూల ఉండిపోవాలని,
లేకపోతే నీవు ఒక మంచం కింద ఉండిపోవాలని, లేదా ఒక కొంచెం కింద ఉండిపోవడం కాదు. నిన్ను చూసినటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలా. హల్లెలూయా. నీ సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు మారాలా. కేవలం దేవుని మందిరంలో మట్టుగా సాక్ష్యం చెప్పడం కాదు, కానీ ప్రభువు గురించి తెలియనటువంటి వారికి అనేకులకు, ఇదిగో నా ప్రభు నన్ను రక్షించాడు, నా ప్రభు నా జీవితంలో ఈ అద్భుత కార్యాలు చేశాడు, పెంట మీద ఉన్నటువంటి నన్ను ఇలాగ దేవుడు నన్ను లేవనెత్తాడు, వస్త్రహీనుడైనటువంటి నాకు వస్త్రం ఇచ్చాడు, ఆహారం లేక అలవటించేటువంటి నాకు అనుదిన ఆహారాన్ని దయచేశాడు, గృహములైనటువంటి నాకు గృహాన్ని దయచేశాడు. మరి ముఖ్యముగా పాపము చేత తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యసనాక్రాంతుడిగా అనేకమైనటువంటి విగ్రహారాధనలు చేస్తూ నశించిపోతున్నటువంటి నన్ను వెతకి రక్షించి నా హృదయంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేసినటువంటి అద్భుతమైనటువంటి రక్షకుడు ఆయన. హల్లెలూయా. అని నీవు దీపస్తంభం మీద ఉండేటువంటి దీపము వలె నీవు అనేకులకు సాక్షికరముగా ఉండాలా. దేవుడు నిన్ను ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడట? దీపస్తంభము మీద ఉండేటువంటి దీపంలాగా ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఉంటున్నావు అలాగా, ఏదో బ్రతుకుతున్నాంలే, ఏదో తింటున్నాంలే, ఏదో పడుకుంటున్నాంలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక దీపస్తంభం వల్ల దేవుడు మనం ఉండాలని ఏర్పాటు చేస్తాడు. అవును, నిజమే, ఒక క్రైస్తవుడు దీపస్తంభమే, అనేకులకు వెలిగించేటువంటి స్తంభం అది. కానీ మనము చాలా మంది మనలో ఆ వెలుగు ఎవరికి ఇతరులకు ఇవ్వలేకపోతున్నాం. ఆ వెలుగుని ఇంట్లోనే పెట్టుకుంటున్నాం, ఆ వెలుగుని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకొంతమంది దీపాలు సరిగ్గా వెలగటం లేదు. కారణం ఏంటో తెలుసా? బిబ్లికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. బిబ్లికల్ నాలెడ్జ్ అంటే దేవుని వాక్య అనుభవాలు లేకపోవడం వల్ల, వాక్యం ఏం చెప్తుందో అది చేయలేకపోవడం వల్ల దేవుడు మనల్ని దీపస్తంభముగా, దేవుడు దీపస్తంభం మీద ఉండేటువంటి దీపాలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే మాట పౌలు గారు అంటారు. చూడండి ఒక్కసారి, గలతీ పత్రిక. బైబిల్ తెచ్చారు కదా అందరూ కూడా, బైబిల్ తెచ్చారు కదా, ఒకసారి చూపిద్దాం. చర్చికి వచ్చేటువంటి వాళ్ళందరి చేతుల్లో కూడా బైబిల్ ఉండాలా, పాఠ్య పుస్తకం ఉండాలా? లేదు చాలా మంది చేతుల్లో. రైట్. ఎక్కడికి వెళ్తున్నాం మనము? కోట మార్కెట్కి కాదు, చేపల బజార్కి కాదు, మాంసం కొట్టుకి కాదు. ఎక్కడికి వెళ్తున్నాం? తెల్ల బట్టలు వేసుకొని. నేను తెల్ల బట్టలు వేసుకున్నప్ప నేను ఇంకా అక్కడక్కడ రంగురంగుల బట్టలు కనబడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, లేకపోతే డ్రెస్ కుట్టించుకోండి. ఏంటి పర్వాలేదు, నువ్వు సిగ్గుపడడానికి వీల్లేదు. ప్యాంట్ వేరే కలర్, షర్ట్ వేరే కలర్ వేసుకొని రాకండి. ఫుల్ వైట్ ఏదో సిగ్గెందుకు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నా? జీవం కలిగినటువంటి దేవుని మందిరానికి వెళ్తున్నా. సిగ్గుపడవలసిన అవసరము లేదు. నీ దేవుని కొరకు నీవు సాక్షికరంగా ఉండు. ఎక్కడికి వెళ్తున్నా? బైబిల్ పట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని. ఆ పరిశుద్ధత, ఆ టీవీ దేవుడు మనకి ఇచ్చాడండి. హల్లెలూయా. ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన బిడ్డగా మనం కనబడదాం, లోకాన్ని చూపించుకున్నాం. భయపడద్దు, సిగ్గుపడద్దు, అవమానపడద్దు. సిలువను గురించినటువంటి వార్త నశించినటువంటి వారికి వెరితనము, రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని పిల్లరా, చదవండి గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పౌలు గారు చెప్తున్నారు కొంతమంది అపోస్తుల గురించి. సామర్థ్యము కలుగు చేసిన వాడే, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడని. పౌలు గారు అంటున్నారు, అబ్బా స్తంభాలు లాంటి వారండి. ఎవరు? యాకోబు, కేఫా, యోహాను. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘంలో నేను కొంతమంది పేరు నేను చెప్పగలను. వారు స్తంభాలు లాంటి వారండి. ప్రభు కొరకు నిలబడినటువంటి వారండి.
సేవకునితో పాటు నిలవబడినటువంటి వారండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా వారు దేవుని కొరకు నిలవబడినటువంటి వారండి. సంఘం ఆరంభము నుండి ఇంతవరకు కూడా దేవుని పనిలో నమ్మకమైనటువంటి పరిచయం చేసినటువంటి స్తంభాలు లాంటి వారండి అని చెప్పి నేను ఒక కాపరిగా కొంతమంది గురించి నేను సాక్ష్యము ఇవ్వగలనండి. ఏమిటమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇదిగో స్తంభాలు అంటున్నాడు పౌలు గారు. ఎంత మాట అండి! ఈరోజు నువ్వు అనుకోవాలా, నువ్వు ప్రార్థనాపరుడుగా దేవుని పరిచర్యలో, దేవుని సువార్తలో నమ్మకమైనటువంటి వాడిగా పనిచేస్తే నిజమే, ఈమె ఒక స్తంభము ఆ సంఘానికి, ఆ కుటుంబానికి. ఈయన ఒక స్తంభము, ఆ ఉద్యోగానికి ఒక స్తంభము, ఆ సంస్థకి ఆయన ఒక స్తంభము, ఆ పట్టణానికి వారొక స్తంభము. అవును, ఆ స్తంభాలే ఆ బరువంతా కూడా మోస్తూ ఉంటాయి. ఆ స్తంభాలే మొత్తం బిల్డింగ్ బరువంతా మోస్తూ ఉంటాయి. అవును, వారి ప్రార్థనే కుటుంబాలను మోస్తూ ఉన్నాయి. వారి ప్రార్థనే సంస్థలు మోస్తున్నాయి. ఆ వారి యొక్క ప్రార్థనే సంఘాన్ని మోస్తున్నాయి. వారి యొక్క ప్రార్థనే పట్టణాన్ని, దేశాన్ని మోస్తున్నాయి. అటువంటి స్తంభముగా నీవు ఉంటున్నావా? మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇదిగో నీ నోట నా మాట ఇచ్చున్నాను. కల్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును. 18వ వచనం ఒకసారి చదువుదాం. యోధా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడలుగాను నీవున్నట్లు ఈ దినమున నిన్ను నియమించుచున్నాను. వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు దేవుడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నీవు దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని యథార్థముగా నీతిని అనుసరించుచు నీవు నడుచుకున్నట్లయితే దేవుడిని ఎలా నిలబెడతాడట? ఇనుప స్తంభము వల్ల నేను నిలబెడతాడట. హల్లెలూయా. ఇనుప స్తంభమును ఎవరు కూడా కదల్చలేరు. ఒక బలమైనటువంటి ఇనుప స్తంభం వలె, ఎత్తడి స్తంభం వలె నిలబెడతాడట. చాలా మంది అనుకుంటారట, వారిని పెళ్లగించేయాలా, వారిని తీసేయాలా, వారిని నాశనం చేసేయాలా అని నీ మీద అన్యాయముగా, అక్రమముగా, దౌర్జన్యము చేయడానికి నీ మీదకి ఎవరైనా నువ్వు దండెత్తి వచ్చినను, నిన్ను అన్యాయముగా నిందించి, నిన్ను అవమానపరిచి, నీ మీద ఏ విధమైనటువంటి అబద్ధ కోట సాక్ష్యములు వారు పలికినను, దేవుడు అంటున్నాడు, అక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది. ఇదిగో వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. అనేక మంది నీ మీద దండెత్తి రావచ్చు, నిన్ను తీసేయాలని, నిన్ను పెళ్లగించేయాలని నీ మీద దండెత్తి రావచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నీవు నా మనిషివి, నిన్ను ఇనుప స్తంభం వలె నేను నిలవబెడతాను. వారి మధ్యలో నిన్ను ఎత్తడి స్తంభం వలె నేను నిలవబెడతాను. నిన్ను పీకి పారేయడము వారి యొక్క తరము కాదు. కింద అంటున్నాడు, వారు నీపైన విజయము పొందజాలరు. ఈ మాట ఎవరిదట? ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాక్యం ఇచ్చినా సరే కూర్చుంటే అలాగా లోపల నుంచి ధైర్యము ఉప్పొంగి రావాల. మనకి ప్రభు ఇస్తున్నటువంటి వాక్కులేవి.
నిన్ను ఒక ఇనుప స్తంభముగా, ఒక ఇత్తడి స్తంభంగా నిలువబెడతాడు. ఏది నిన్ను కదల్చలేదు అంటే ఎవరు నిన్నేమి కూడా చేయలేరు. ఎప్పుడో తెలుసా? నీవు నీతిగా యథార్థతగా ఆయన వాక్యానుసారం నడుచుకున్నప్పుడు, నీవు దౌర్జన్యం చేస్తూ, నీవు మోసాలు చేస్తూ, నీవు తప్పుడు వ్యాపారాలు చేస్తూ, నీవు పాపముతో కూటముగా ఉంటూ నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితాన్ని దేవుడు అలా నిలవబెట్టడం అంటే నీవు ఆయనకి ఇష్టలుగా నీవు జీవించాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుడు మనల్ని ఇనుప స్తంభాల వల్ల దేవుడు నిలబెడుతున్నాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క కాలేజీలో నీవు రాజీ పడిపోకూడదండి. నీవు రాజీ పడిపోకూడదు. నీవు ఏ విధమైనటువంటి రాజీ పడినటువంటి జీవితాన్ని నీవు జీవించకూడదు. దేవుడి గురించి నువ్వు సిగ్గుపడకూడదు. నా ప్రభు కొరకు నేను జీవిస్తాను, నేను చెయ్యను, ఈ పాపం నేను చెయ్యను, దీనిలో నేను పాలుభాగస్తులు కాను, ఈ తప్పు నేను చేయను, ఇది నేను చూడను, ఇది నేను వినను, నేను దీనికి రాను, ఈ చోటుకి నేను రాలేను అని చెప్పి నీవు ఒక ఇనుప స్తంభం వల్ల నీవు నిలవబడినట్లయితే దేవుడు నిన్ను ఇనుప స్తంభం వల్ల ఆయన నిలవబెడతాడు. హల్లెలూయా. ఎవరు కూడా మనల్ని కదల్చలేరు. చాలా మంది చెడుపులు, శిలంగులు, దిష్టులు, బూడిద గుమ్మడికాయలు, అలా ఎర్రగొడ్లతో కట్టినటువంటి మూటలు, ఇలాగా బేరమని నోరావలించినటువంటి ఫోటోలు, ఇత్తడి రేకులతో చేసినటువంటి ఫ్రేములు, కొంతమంది మనల్లో కూడా ఇలాంటి అలవాట్లు ఉంటాయి. ఏమండి, ఈ నువ్వు కట్టావనుకో ఇంటి ముందు, ఆ రోజు సంహారదూత ఏం చేసింది? ఎవరి ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తం యొక్క గుర్తు ఉంటుందో ఆ ఇల్లు దాన్ని వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కానీ అవి కట్టావనుకో, ఇది కట్టావనుకో, ఇది నా ఇల్లే, ఎవరి ఇల్లు? ఇది నా దయ్యం తాలూకు ఇల్లే, ఇది మా పార్టీ వీళ్ళు పార్టీ స్టిక్కర్లు అంటిస్తారు కదా, పార్టీ స్టిక్కర్లు అంటిస్తారు ఇంటి ముందు ఓట్ల ఎలక్షన్ టైంలో. అలా నీ ఇంటి ముందు ఇలాంటివి కట్టావనుకో, సాతాను అనుకుంటుందట ఇది నా ఇల్లే, ఐడెంటిఫికేషన్ నువ్వే ఇస్తున్నావు అన్నమాట. నీ పిల్లలకు కూడా నల్లతాళ్ళు, కాలుగు తాళ్ళు, ఎంటికల తాళ్ళు, మెడలో భూములు, కాపీలు కట్టిస్తున్నావు అనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? నా మనిషే, ఏంటంటే నా మనిషే. నీ వాక్యం మీద నమ్మకించు. ఎంతగా సాతాను నిన్ను శోధిస్తూ ఉంటాడో అంతగా నువ్వు ప్రార్థన చేయి, అంతే. కన్నీరు కార్చు, ప్రార్థన చేయవు, ఉపవాసం ఉండవు, దేవుని మందిరానికి రావు, అన్ని జరిగిపోవాలనుకుంటావు. ఏమండి, దేవుడు మనకి నచ్చున్నాడా? ఏంటి, నువ్వేమో ఆయన దగ్గర దాచిపెట్టావా? ఎందుకు చేయవు? చెయ్యవు. మళ్ళా కమాండింగ్ ఇస్తూ ఉంటాము, యేసు నామములో నువ్వు చెయ్యి ప్రభువా. ఆయనకు ఆజ్ఞాపించేటువంటి గొప్ప వాళ్ళు అయిపోయాం మనం కదా. ఎందుకు చేయవు? ఎందుకు చూడవు? కమాండింగ్ చేస్తూ ఉంటాము. బతిమాలుకోవాలా, అయ్యా యేసయ్యా నీ నామములో స్వస్థపరచండి అని మనం ప్రార్థన చేయాలా. దేవుని బిడ్డలారా, ఇనుప స్తంభాలుగా దేవుడు మనల్ని నిలవబెడతాడు. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనము చదవండి అమ్మా. జయించు వారిని నా దేవుని ఆలయములో నేను స్తంభముగా చేసేదను, ఇక ఎన్నడూ కూడా వెలుపటికి పోడు. నూతనమైన యెరూషలేములో నా క్రొత్త పేరును నేను దాని మీద రాసేదను. హల్లెలూయా. నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఎవరినట? జయించినటువంటి వారిని. ఏమంటే
మనం ఎప్పుడు కూడా లోక సంబంధంగా మాత్రమే ఆలోచించకూడదు అండి. ఏమండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మీరు ఇందాక పాట పాడారు. యెహోవా నా కాపరి పాడారా? పాడారు. అయితే ఆ లాస్ట్ ఒకే ఒక వచనం ఉంటది. ఏంటది? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలం యెహోవా మందిరము నివాసం చేసేదను అంటే ఇక్కడే చిరకాలం మందిరంలో నివాసం చేసేదను కాదు. శాశ్వతమైనటువంటి మందిరం అక్కడ ఒకటి ఉంది. అది ఏమంటే అందుగా నీ మందిరాల్లో నాటుకుపోయి కూర్చుంటామని అర్థం కాదు. అది అక్కడ యెహోవా మందిరంలో నివాసం చేసి ఇక్కడ అదే అంటున్నాడు. ఇదిగో జయించు వారిని నేను ఒక స్తంభముగా, దేవుని ఆలయము ఇదిగో ఇక్కడైతే ఉన్నది. అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి, అనేకమైనటువంటి డినామినేషన్లు ఉన్నాయి, అనేక మంది ఉంటూ ఉన్నారు. చిన్న సంఘము, పెద్ద సంఘము, ఆ సంఘము, ఈ సంఘము, ఆ పేరు సంఘము, ఈ పేరు సంఘం, ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఒకే సంఘం ఉంది. అది జీవము కలిగినటువంటి దేవుని సంఘము. హల్లెలూయా. అక్కడ ఒక ఆలయం ఉంది. అక్కడ కూడా మనం దేవుణ్ణి ఆరాధించడమే మన యొక్క పని. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఈ ఉద్యోగానికి, వ్యాపారానికి వెళ్ళవసరం లేదు. ప్రభువే అన్ని కూడా రెడీ చేసి ఉంచేసాడు. తేజోమయుల యొక్క పరిశుద్ధ పట్టణం అది. ప్రభు ఇచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యము. అయితే అక్కడ దేవుడిని ఏం చేస్తున్నాడు? దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలబెడతాడు. అంటే ఇక ఆ స్తంభాన్ని ఎవరు కూడా కదల్చలేరు. ఇక వారికి నరకం లేదు, వారికి మరణం లేదు, వారికి దుఃఖం లేదు, వారికి ఏడుపు లేదు, ఆకలి దప్పులు లేదు. నీతిశూడైనటువంటి యేసయ్య వెలుగులో వారు ప్రకాశించవలసిందే. హల్లెలూయా. ఎవరికట ఆలయము? జయించు వారికి. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సాతాను పాపమును నీ దగ్గరికి పంపించినా, పాపము చేయించడానికి ప్రేరేపించినా, సాతానా వెనక్కి పో, నీవు నన్ను పడగొట్టలేవు, నీవు నా ఈ దేవుని యందు నుండి నన్ను దూరము చేయలేవు. ఈ చులకనైనటువంటి ఈ శ్రమ, నా యేసును నేను ఏ మాత్రము కూడా నేను విడిచిపెట్టలేను. నేను ఆయన దూషించలేను. ఆయనను ఏ మాత్రము కూడా నేను విడిచిపెట్టను. ఇది నేను అనుభవిస్తాను తప్ప నేను ఆయనను విడిచిపెట్టను. ఆయనే నా దేవుడు, ఆయనే నా తండ్రి అని సాగిపోతారు చూడండి. ఈ లోకములో ఆయన కొరకు మాత్రమే జీవిస్తారు చూడండి. చెడుతనం అసహించుకొని పాపములకు దూరముగా ఉండి వారిని దేవుడు అక్కడ ఆలయములో ఒక స్తంభముగా నిలబెడతాడట. హల్లెలూయా. నీవు ఉంటావా అక్కడ ఒక స్తంభముగా? నేనుంటానండి అక్కడ అనేటువంటి వారు నాతో కలిపి పాడతారు. నాకై యేసు కట్టెను సుందరమో బంగారిల్లు, నాకై యేసు కట్టెను సుందరమో బంగారిల్లు. కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. జీవవృక్షమందుండు, జీవమకుటమందుండు, జీవవృక్షమందుండు, జీవమకుటమందుండు. ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులలోనే నడిచెదము. ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులలోనే నడిచెదము. నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు, నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు. కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరు కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. హల్లెలూయా.
అందరూ పాడుతున్నారు, అందరూ చప్పట్లు కొడుతున్నారు. దేవునికి స్తోత్రం. మీ అందరూ కూడా దేవుని ఆలయంలో ఒక స్తంభాలుగా ఉంటారన్నమాట. దేవునికి మహిమ. ఏమంటే దాన్ని కాపాడుకోవాలా, ఆ రక్షణను చేజారిపోకుండా కాపాడుకోవాలంటాడు పౌలు గారు. ఏమంటే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. పడగొట్టాలని, ఎలాగైనా పడగొట్టాలని సాతాను గర్జించు సింహం వలె సొంత శివరులో ఎదురు చూస్తూ ఉంటాడట. పడగొట్టడమే వాడి పని. ఏదో విధంగా ఎర్రచూపి పడగొట్టడమే వాడి యొక్క పని. ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడము కలిగిస్తూనే ఉంటాడు పడగొట్టాలని. వద్దన్నా సరే నీ దగ్గర పంపిస్తాడండి పాపాన్ని. వద్దన్నా పంపిస్తాడు. నీ పడిపోతున్నావేమో, నీకు కలిగింది గట్టిగా పట్టుకో, సాతాను నా వెనక్కి పో అని యేసయ్య చెప్పినట్లుగా నీవు చెప్పగలగాల. అప్పుడే దేవుని ఆలయములో ఒక స్తంభముగా దేవుని నిలవబెడతాడు. హల్లెలూయా. మరో వాక్యాన్ని చూద్దాం. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. త్వరగా మన పరిశుద్ధ బల్ల ఆరాధన ఉంది కదా. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనము. ధూపస్తంభము వలె ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను పరిమళించు వచ్చుచున్నటువంటిది ఇది ఏమి? ఇది సొలొమోను పాలకి. చాలా మంది ఏంటట? ధూపస్తంభము. అందులోంచి సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఇమిడిపోయి ఉన్నాయి ధూపంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధూపస్తంభము తర్వాత మొట్టమొదటిగా చూస్తాం సత్యమునకు ఆధారమైనటువంటి స్తంభము దేవుని యొక్క సంఘము. రెండవదిగా దీపస్తంభము, ఇది సాక్ష్య జీవితము. మూడవ స్తంభము ఇనప స్తంభము, స్థిరమైనటువంటి జీవితానికి. నాలుగవది దేవుని ఆలయంలో ఒక స్తంభము, జయ జీవితము జీవించినటువంటి వారికి. ఐదవదిగా ధూపస్తంభము. నీవు ధూపస్తంభం వల్లే ఉన్నావా? ఉదయాన్న లేచి ధూపం వేస్తున్నావా? కాబట్టి సాయంకాలం మళ్ళా నైవేద్యం పెడుతున్నావా? రాత్రి మళ్ళా ధూపం పెడుతున్నావా? పెడుతున్నారా పెట్టట్లేదా? ఈ అలవాట్లన్నీ కూడా ప్రభువుని ఎరగక ముందు ఉండేటువంటివి కదా. కానీ ప్రభుని ఎరిగిన తర్వాత నువ్వు ధూపము, నైవేద్యము చేయవసరం లేదు, కానీ ప్రార్థన అనేటువంటి ధూపము నువ్వు వేయాలా. హల్లెలూయా. ప్రార్థన పరుడుగా నీవు మారాలా. విజ్ఞాపన కర్తగా నీవు మారాలా. ధూప స్తంభముగా నీవు నీ ఇంట్లో ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తుంటే ధూపము ఎప్పుడైనా పైకి వెళ్తూ ఉంటుందా, కిందకి పోతూ ఉంటుందా అండి? ఏమంటే ధూపం వేస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుంది? పైకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఒక ధూపస్తంభముగా నీవు ఉండాలా. ఒక ప్రార్థన చేసేటువంటి యోధుడిగా నీవు, యోధురాలుగా నీవు ఉండాలా. విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి యోధురాలుగా ఉండాలా. నీ కుటుంబము గురించి, నీ సంఘము గురించి, నీ పట్టణము గురించి, నీ దేశం గురించి నీవు ఎలా ఉండాలంట? ఒక ధూప స్తంభముగా ఉండాలంట. నువ్వు ఉన్నావా ధూపస్తంభముగా? ధూపం వస్తుందా లేదా వాసన వస్తుందా, కంపు వస్తుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనా పరులుగా ఉండాలా, విజ్ఞాపన పరులుగా ఉండాలా. దేవునికి సమయాన్ని మనము కేటాయించాలా. దేవుడు మన ప్రార్థనలను ఆయన ఆగ్రానించాలా. హల్లెలూయా. ఆ సువాసన అనేటువంటిది ఆయన ఇష్టపడాలా. అలాంటి ధూపస్తంభముగా నీవు ఉండాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ కూడా ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టడు.
ఆయన ఒక స్తంభము వలె ఆయన నిలవబెడతాడు. ఒకసారి ఒక పెద్ద ఓడలో ఒక కుటుంబము, ఒక పేద కుటుంబము అందులోనికి వేరే దేశానికి ప్రయాణం చేయాలని ఆ ఓడ ఎక్కారంట. ఆ ఓడలో కూడా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఆర్డినరీ, ఇవన్నీ ఉంటాయి. మరి పేదవారందరికీ కూడా వేరే కంపార్ట్మెంటు చిన్న చిన్న గదులతోటి ఉన్నదంట. క్లాస్ అయినటువంటి వారందరికీ కూడా ఒక పెద్ద హాలు, వారికి అన్ని వస్తువులు ఉంటున్నాయి. మొత్తం మీద ఈ వాడ వీళ్ళు ఎక్కారు. ఇందులో ప్రయాణం సుమారు 3 నెలల పాటు ప్రయాణం చేస్తేనే కానీ వారు వేరే దేశానికి వారు వెళ్ళలేదు. మరి ప్రయాణం చేసే ముందు వీరి పేద కుటుంబము కాబట్టి కొంత గోధుమ పిండి, కొన్ని రొట్లు, ఏమండి కొన్ని ఆహార పదార్థాలు వారు కలిగినవన్నీ కూడా వారు ప్యాక్ చేసుకుని వారు వాడెక్కేస్తారంట. ఆ వాడెక్కినప్పుడు ఇక వాళ్ళు ఆ రొట్లు ఏదో తిని అలాగా కాలం గడుపుతున్నారు. వారి పేద కుటుంబం కదా, వారికి 2 పిల్లలు. అయితే ఒకసారి నాన్న ఆ ధనవంతుల తాలూకా ఆ హాలు, ఆ రెస్టారెంట్లో అన్నీ చాలా బాగున్నాయి, ఒకసారి మనము వాడంతా ఒకసారి నాకు చూపించండి అంటే వీళ్ళ నాన్న 2 పిల్లల్ని పట్టుకొని బయలుదేరాడంట. 2 పిల్లల్ని చేతులు పట్టుకొని బయలుదేరుతూ ఉంటే ఆ ముందుని ఒక రెస్టారెంట్ కనబడుతుందంట, ఒక హోటల్ కనబడుతుందంట. ఆ హోటల్లో పక్కన అన్నీ కూడా చక్కని చికెన్ వెరైటీస్, మనం తింటాం కదా చాలామంది, ఈ లెగ్స్, బిర్యానీలు ఇవన్నీ ఉన్నాయంట. వీళ్ళ నాన్న భయపడిపోయి, అమ్మ వీళ్ళు ఎక్కడ చూస్తే అవి కావాలంటారు, అవి కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఎక్కడ పేర్చి పెడతారని చెప్పేసి వారిద్దరు చేతులు పట్టుకొని గబగబో పరిగెత్తి నిలిపాడంట. ఎందుకు? ఏ మాత్రం పొగ తిప్పితే ఈ మంచి పదార్థాలు కనబడితే ఒక్కోసారి పాపం దేనావస్థలో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒకసారి పిల్లలు కానీ చూసారనుకో, అది ఎక్కడ కావాలంటారు అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాము, స్పీడ్గా పట్టుకెళ్ళిపోతూ ఉంటాం అటు ఇటు కూడా. ఏమంటే ఒక్కోసారి బిగ్ బజార్ వెళ్తూ ఉంటాం. బిగ్ బజార్ వెళ్ళినప్పుడు నా కూతురు 2వ ఫ్లోర్కి తీసుకెళ్ళాం, 3వ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. 2వ ఫ్లోర్ నిండా బొమ్మలే, ఆ ఫస్ట్ ఫ్లోర్లో అన్ని బొమ్మలే. ఇంకా చూస్తాడు ఒక్కొక్క బొమ్మ 500, 1000 రూపాయలు, 2000, 3000 అంట. అందుకని గబుక్కులు పైకి 3కి వెళ్ళిపోయి గబుక్కులు కిందకి వచ్చేస్తాం. ఏమంటే చాలాసార్లు పిల్లల విషయంలో వారు మారం చేస్తామని ఏం చేస్తూ ఉంటామో, అలాగే మా పిల్లలు కార్లో వెళ్తూ ఉంటే ఎల్ఐసి బిల్డింగ్ ఈ సైడ్ వెళ్ళమంటారు, ఆ సైడ్ ఈ సైడ్ వెళ్ళొద్దు అంటారు, ఈ పక్క నుంచే వెళ్ళమంటారు అన్నమాట. నేను అచ్చం తీసుకెళ్ళను, వద్దు బాబు మీతో పడలేదు అని చెప్పి మళ్ళీ అటో ఇటో వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. పాపం ఇక్కడ ఈ ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే ఈ పిల్లలు పరిగెత్తుకొని తీసుకెళ్ళిపోతున్నాడంట, పరిగెత్తుకొని తీసుకొచ్చేస్తూ ఉన్నాడంట. కారణం ఏంటి? ఎక్కడ ఈ చికెన్ ఐటమ్స్, ఈ యొక్క ఫిష్, ఈ ప్రాన్స్, అన్ని బిర్యానీ ఇవన్నీ చూస్తారా, చూస్తే మనం నన్ను కొనమంటారు అని చెప్పేసి పాపం ఈ పేద తండ్రి అటు ఇటు తిప్పుతున్నాడంట. అలా 2-3 రోజులు గడిపోయి, 4-5 రోజులు గడిపోయి ఇంకా పాపం ఇక పిల్లలు దాన్ని గమనించారు. గమనించి, నాన్న అక్కడ చాలా బాగున్నాయి నాన్న, మాకు అది తినాలనుంది నాన్న, పాప ఈయన దగ్గర డబ్బులు లేవు, ఈయన దగ్గర కొనడానికి డబ్బులు లేవు. ఏంటి పరిస్థితి? సరే, తన దగ్గర ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న వస్తువులు ఉంటే ఆ వస్తువులన్నీ కూడా ఆ షిప్లో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మేసి కొన్ని డబ్బులు పోగు చేశాడంట. ఎందుకు? పాపం పిల్లల యొక్క ఆకలిని తీర్చాలి కదా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఈయన వెళ్ళి, బాబు ఆ లెక్క ఎంత
ఆ బిర్యానీ ఎంత, మన ఏది తక్కువ ఉంటుంది అది కొనుక్కోవాలి కదా. ఆ ప్రాన్స్ ఎంత, రైలు ఎంత, ఇదెంత 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 అని అడుగుతున్నాడంట. పాపం లేనటువంటి పరిస్థితి. ప్రేమటువంటి ఎవరిని బిడ్డలారా ఇక్కడ కూర్చొని ఉన్నారేమో, ఒకప్పుడు మీ తల్లిదండ్రులు కూడా అటువంటి దీనావస్థలో నుండి, అటువంటి పాటలు పడి, అటువంటి కష్టాలు పడి, అటువంటి వేదన చెంది వారు నోరు కట్టుకొని, వారు కడుపు కట్టుకొని ఈరోజు మీకు ఈ స్థితి తీసుకుని వచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను కన్న తల్లిదండ్రులను నీవు మర్చిపోవద్దు, వారిని సంతృప్తి పరచడం నీవు మర్చిపోవద్దు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డబ్బులన్నీ కూడబెట్టుకొని, ఈ చిల్లర పైసలన్నీ కూడబెట్టుకొని అదంతా ఇదంతా ఇదంతా అదొక్కటి ఇవ్వండి చాలు, మా ఇద్దరు పిల్లలు షేర్ చేసుకుంటారని ఆ ఒక్క లెక్క పీస్ ఒకటి ఇవ్వండి చాలు, మా పిల్లలు ఇద్దరు కలిసి తింటారు అని చెప్పేసి అది ఒక్కటి కొన్నాడంట. అప్పుడు ఆ దుకాణం యజమాని ఉన్నాడంట, అయ్యో ఒకటి మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, చెరుకు రెండు తీసుకోండి, మీరు ఒకటి తీసుకోండి. అయ్యా నా దగ్గర అన్నీ డబ్బులు లేవయ్యా, నాకు అది ఒకటే ఇవ్వండి, నేను నా దగ్గర ఇంతే ఉన్నాయి చిల్లర డబ్బులు. అయ్యో ఎంత పని చేసావయ్యా నువ్వు. ఈ ఓడ ఎక్కిన వాళ్ళందరికీ కూడా ఈ ఫుడ్ అంతా ఫ్రీయే. ఈ ఓడ ఎక్కినటువంటి వాళ్ళందరికీ కూడా వాడు ఫస్ట్ క్లాస్ అయినా, సెకండ్ క్లాస్ అయినా, థర్డ్ క్లాస్ అయినా, ఏ కంపార్ట్మెంట్ లో కూర్చున్నోడికైనా ఈ ఓడ ఎక్కినప్పుడే టికెట్ లోనే దానికి కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మేము తీసేసుకున్నాము. ఇదిగో నీవు ఓడెక్కి ఉన్న రోజులన్నీ కూడా నువ్వేం చేయొచ్చు, ఈ భోజనం ఫ్రీ. అయ్యో ఎంత పని అయిపోయింది, 10 రోజుల నుంచి నా పిల్లల కడుపు నేను మార్చాను, ఆ బంక రొట్టె గడిపాను, ఆ గోధుమ పిండి రొట్టె గడిపాను, ఇవన్నీ కూడా ఫ్రీయేనా. అయ్యో నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి ఆ పిల్ల తల్లి, ఆ తండ్రి, ఆ పిల్లలిద్దరూ కూడా చక్కగా కలిసి కడుపు నిండా వారు భోజనం చేశారంట. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ 3 నెలలు కూడా సంతోషంగా వారు తృప్తిగా ఉన్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు అనుకోవచ్చు నీకు ఏది అవసరమో నీ ప్రభువుకి తెలుసు. ఆయన నీకు అన్ని కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. ఆ రక్షణ పడవ అనేటువంటిది నువ్వు ఎక్కువ చూసావు, ఆయన నమ్ముకొని ఉన్నావు కదూ, ఆయన మీద ఆధారపడి నీవు జీవించావు కదూ. నీకేం కావాలని తెలుసు, నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో ఆయన తెలుసు, నీ అక్కరేంటో ఆయన తెలుసు. నీవు దేవుని కొరకు ఒక స్తంభముగా నీవు నిలవబడు చాలంతే, ఆయన నీ కొరకు నిలవబడతాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలని పస్తులుంచేటువంటి దేవుడు కాదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు. వారికంటే మీరు శ్రేష్ఠులు కారా? దేవుని బిడ్డలారా, నీవు ఏ మాత్రం కూడా కలత చెందడానికి వీల్లేదు. రక్షణ అనేటువంటి ఓడ నువ్వు ఎక్కావు, ఆ ఓడ తాలూకా కెప్టెన్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నీకేమి కావాలో ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. కాకపోతే ఒక షరతు, నీవు నమ్మకంగా జీవిస్తున్నావా? నీ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటున్నావా? నీవు విడిచిపెట్టవలసినటువంటి నీవు విడిచిపెడుతున్నావా? లేదా ఇంకా వెనక్కి వైపు చూస్తున్నావా? ఇన్ని స్తంభాలను చూస్తాను. ఆది కాండంలో మరొక స్తంభాన్ని మనం చూస్తాం. 19వ అధ్యాయం 26వ వచనంలో ఎవరావిడ? లోతు భార్య. ఏ స్తంభం అయిపోయిందట? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు? ఇదిగో సొదొమ గొమొర్రాలో వ్యభిచారం ఉంది, సొదొమ గొమొర్రాలో మోసం ఉంది, దగా ఉంది, కొట్టలున్నాయి, విగ్రహారాధన ఉంది, భయంకరమైనటువంటి చేష్టలున్నాయి, వాయు వర్షాలైనటువంటి అక్రమ సంబంధాలు ఉంటున్నాయి. ఇటువంటి దేశంలో నుంచి అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా మీ కుటుంబాన్ని రక్షిస్తున్నాను, లోతు నీ భార్య పిల్లలు కలిసి పారిపోండి, అగ్నివర్షం కురుస్తుంది, నశించుకోబోతున్నారంటే
పరిగెడుతున్నారు. పక్కన అగ్నివర్షం స్టార్ట్ అయిపోయింది, కురిసేస్తా ఉంది. వీరు పారిపోతున్నారు, తప్పించుకుంటారు, పారిపోతున్నారు. అమ్మో, ఎంత బాగా బతికినటువంటి నా ఇల్లు కాలిపోతుందా? ప్రతిరోజు 4 సినిమాలు చూస్తున్నటువంటి నా టీవీ కాలిపోతుందా? ప్రతిరోజు విగ్రహారాధన చేస్తున్నటువంటి నా అన్నీ కూడా కాలిపోతున్నాయా? అయ్యో, నా ఫ్రెండ్స్ జోకులు వేసిన నా ఫ్రెండ్స్, సరసోక్తులు చేసినటువంటి నా ఫ్రెండ్స్, త్రాగినటువంటి నా ఫ్రెండ్స్, జోడవాడినటువంటి నా ఫ్రెండ్స్, వీళ్ళందరూ కాలిపోతున్నారా? ఎంత పని అయిపోయింది అని ఒక్కసారి వెనక్కి చూసిందంట లోతు భార్య. ఏమైందట? ఉప్పు స్తంభం అయిపోయింది, పనికి రానటువంటి స్తంభం అయిపోయిందంటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు జీవము గలటువంటి దేవుని నమ్ముకున్నటువంటి దానివిగా నీవు ఏ స్తంభముగా ఉన్నావు? సత్యమునకు ఆధారమైనటువంటి స్తంభముగా ఉన్నావా? దీపస్తంభముగా ఉన్నావా? ఈనప స్తంభముగా ఉన్నావా? జయించేటువంటి జయ జీవితం పొంది పరమదేవుని ఆలయంలో ఒక స్తంభముగా నీవు ఉండగలుగుతున్నావా? ధూపస్తంభముగా నీవు ఉన్నావా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఉప్పు స్తంభముగా మట్టుకుంటూ వద్దు. దేవుని యందు నమ్మకమైనటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే ఎవడు కూడా మనల్ని ఏమి కూడా చేయలేడు. దుష్టుని పన్నాగాలు మన దగ్గర పనిచేయవు. నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు ఆర్డినరీ మ్యాన్ కాదు, ఆయన ఎక్స్ట్రాడినరీ మ్యాన్. హల్లెలూయా. మామూలు చెప్పిన మాటలు కాదు అవి, కల్పిత మాటలు కాదు అవి, జాతకాలు చెప్పినటువంటి వాడి మాటలు కాదు అవి, కంటి బొమ్మలు చూసి చెప్పేటువంటి మాటలు కాదు అవి. నమ్మదగినటువంటి జీవము గలటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. హల్లెలూయా. నీవు నమ్ము, విశ్వసించు, ఆయన మీద ఆధారపడు, చెడుతనం అసహించుకో, విసర్జించు. దేవుడు నిన్ను ఒక బలమైనటువంటి స్తంభముగా నిలవబెడతాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినుచున్నటువంటి మనందరికీ మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం. సహోదరి మేరీ గారు ఒక పాటలో నడిపిస్తూ ఉంటుండగా కానుకలను సేకరించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ధనంజయ్ గారు, తాతారావు గారు కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాను. అలానే అంగటి దేవుడమ్మ గారు కూడా కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాను. శానిటైజర్ చేసుకుంటే సేకరించాలి.
ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళగా, మరి గడిచినటువంటి వారంలో మన ప్రియులు ధనంజయ్ గారు, అలాగే సోదరు వరలక్ష్మి గారు, వారి యొక్క పెద్ద కుమారుడు మా తరుణ్జయ్ మరి టెక్ మహేంద్రలో ముందుగా మరి టెక్ మహేంద్రలో మరి ఆ ఇంజనీరింగ్లో చక్కని ఉద్యోగాన్ని ప్రభు దయచేశారు. మరి అందును బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఇటు రీతిగా మన యవన బిడ్డలు ప్రయోజకులుగా మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి సంఘానికి కుటుంబానికి గర్భ కారణము. మరి సంఘపక్షముగా మరి ఆ బిడ్డను అభినందించాలని నేను ఆశపడుతున్నాను. అలాగే మరి జోసెఫ్ గారు, కుమారి గారు వారి చిన్న కుమార్తె తీసుకుని ముందుకు రావాలంటే మనం చేస్తాం. అదేవిధంగా మరి ఈ దినాన్ని మన జోసెఫ్ గారు, కుమారి గారు రెండో కుమారుడు జన్మదినము. మరి ఆ బిడ్డను కూడా ముందుకు తీసుకుని రావాలి మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ఎవరికి విధమైనటువంటి ప్రార్థన అవసరమైనప్పటికీ కూడా మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కార్యక్రమం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ మహాకృప ప్రభువా నాయన, మళ్ళా నీ సన్నిధిలో ప్రభువా ఒక స్తంభములుగా మమ్మల్ని నిలవబెట్టారయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు. అదిగో తండ్రి నాయన, నీ సన్నిధిలో ప్రభువా మేము ఒక స్తంభములుగా ఉండాలని తండ్రి ప్రభువా నీ మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ఆ రీతిగా ఉండాలి అంటే మా శక్తి, మా బలము, మా యుక్తి, మా జ్ఞానము చాలదు నాయన. అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నీ వాక్య అనుభవము కావాలి, ప్రార్థనా జీవితము కావాలి నాయన. వాటిని ప్రభావ మేము అభ్యాసము చేసి సాధన చేసుకోవడానికి కావలసినటువంటి ఆసక్తి నాయన మాలో దయచేయండి. ఆశ కలిగిన ప్రాణాన్ని నీవు తృప్తిపరిచేటువంటి దేవుడవు నాయన. ఆసక్తితో నిన్ను వెతికేటువంటి వారికి దొరికేటువంటి దేవుడవు, ఆసక్తితో నిన్ను అడిగే వారికి దయచేసేటువంటి దేవుడవు నాయన. ఆసక్తితో ప్రభావ నీ యొక్క పాదాల చెంత గడిపేటువంటి వారిని దీవించి నాయన ఒక స్తంభముగా నిలబెట్టేటువంటి దేవుడవు. అటువంటి తృష్ణ ఆసక్తి నాయన ప్రతి బిడకు మీరు దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మీరు నింపండి తండ్రి నాయన. యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నీ సన్నిధిలో ప్రభువా లేచి నిలవబడినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. నీ మహాకృప, దయా, కనికరము తండ్రి బిడ్డలందరి పైన మీరు ఉంచి మీరు నడిపించాలని మనవి చేసుకుంటున్నాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు. ఇదిగో దేవా తండ్రి నాయన, ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి నాయన ప్రభువా నాయన. మా యొక్క ప్రియ బిడ్డలు తండ్రి నాయన, తండ్రి నాయన తీవ్రమైనటువంటి బలహీనతలతో ప్రభావ బాధపడుతూ ఉంటూ తండ్రి నీ మందిరానికి రాలేకపోయి ఉన్నారు నాయన. ముఖ్యంగా చుక్క లూదియమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి నాయన, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటుండగా దేవా నాయన తల్లిని జ్ఞాపకం చేసుకురండి, మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన.
నాయన స్వస్థత నీకు శీఘ్రముగా లభించినని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. ఆ వాగ్దానాన్ని బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి నాయన. అయా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభు నాయన అన్నమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఇదిగో నా హై బ్లడ్ షుగర్తో ప్రభు నాయన బిడ్డ బాధపడుతూ ఉంటుండగా నాయన, అయా తండ్రి తల్లిని జ్ఞాపకం చేసుకునండి నాయన. యేసయ్య బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. యేసు నామములో తండ్రి నాయన బిడ్డకు మీరు విడుదల దయచేయండి. పరిపూర్ణమైనటువంటి క్షేమాన్ని ప్రభు మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ఎన్ లక్ష్మి గారు తండ్రి ప్రభు నాయన యొక్క గడ్డలతో ప్రభు బాధపడుతూ రాలేకపోయి ఉంటుండగా నాయన బిడ్డను కూడా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైనటువంటి విడుదల క్షేమాన్ని ప్రభు నాయన మీరు దయచేయాలని మనం చేసుకుంటున్నాం. చుక్క కనక గారు బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మీరు పరిపూర్ణంగా మీరు ముట్టి మీరు స్వస్థపరచండి. యేసయ్య నీకు వందనాలు. ఇదిగో బాబు యొక్క చేతిని బట్టి కూడా మీరు ప్రార్థన చేస్తున్నాం. ఆయన సర్జరీ జరగవలసి ఉంటుండగా నాయన బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. మీ కార్యం మీరు జరిగించండి. యేసు నామములో తండ్రి నాయన మీరే తండ్రి నాయన విడుదల క్షేమాన్ని ఇచ్చి మీరు నడిపించండి అయ్యా. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన మా యవన బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు నాయన. అనేక మంది యవన బిడ్డలను నీవు ఆశీర్వదించావు నాయన. ఏ యవన బిడ్డ కూడా ప్రభా నాయన ప్రభు తప్పిపోకుండా నీ మందిరమునకు వచ్చి వారికి కలిగినటువంటి పనిని వారు చేసుకుంటున్నారు. వారి పనులన్నిటినీ ఆశీర్వదించండి. కష్టపడి పని చేస్తున్నారు, దీవెనకరముగా మీరు ఉంచండి. ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆశీర్వాదకరముగా ఒక కుటుంబ వ్యవస్థగా తండ్రి నాయన బిడ్డలు కట్టబడడానికి సహాయం దయచేయండి. మీరు అనుగ్రహించినటువంటి బిడ్డలు నాయన ఒలీవ మొక్కలు తండ్రి నాయన బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి నాయన. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా నాయన ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయన నీ యొక్క ప్రియ బిడ్డలను ఇచ్చినటువంటి ఆయన తరుణ్ జైన్ బట్టి నీకు స్తోత్రాలు. ఆయన బిడ్డకి ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్యోగం బట్టి నీకు వందనాలు నాయన. ప్రభు బిడ్డను ఆశీర్వదించి దీవించండి నాయన. ఇంకనూ అత్యధికమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయండి. ఇదిగో నాయన పనిలో నమ్మకమైనటువంటి వాడిగా తండ్రి నీకు పేరు తెచ్చేటువంటి బిడ్డగా, తల్లిదండ్రులకు పేరు తెచ్చేటువంటి బిడ్డగా, సంఘానికి పేరు తెచ్చేటువంటి బిడ్డగా ఆయన బిడ్డను ఆశీర్వదించి దీవించి నాయన మీ దీవెన ఆశీర్వాదంతో మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం తండ్రి. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా నీవు ప్రేమించి నీ బిడ్డలను ఆశీర్వదించినటువంటి నాయన తండ్రి రెండవ కుమారుడు తండ్రి నాయన జోసఫ్ గారి కుమారి సహోదరి యొక్క రెండవ కుమారుడు ఆయన నిహాల్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన బిడ్డను గడిచినటువంటి 2 సంవత్సరాలు నీవు కాచి కాపాడు. 3వ సంవత్సరం మీరు అడుగు పెట్టించినందుకు నీకు వందనాలు. ఆయన బిడ్డను దీవించండి. మీ కాపుదల మీ భద్రత తెచ్చి మీరు నడిపించండి. ఆయన రానున్నటువంటి సంవత్సరం మట్టుకే కాదు, బిడ్డ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం వలె దాని బిడ్డ వెంట రావడానికి సహాయం దయచేయండి. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి నాయన. నిండైనటువంటి దీవెన ఆశీర్వాదము తండ్రి నాయన బిడ్డపై మీరు కృపరించి నడిపించాలని మనం చేసుకుంటున్నాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన ప్రభా సహోదరి దివ్య అబ్రహాం గారిని అలాగే ప్రభా పేత మంగమ్మ గారిని ప్రభా నాయన ప్రభా నీవు ముట్టి నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు. పరిపూర్ణ ఆరోగ్యమును క్షేమమును బిడ్డకు మీరు దయచేయండి. అదేవిధంగా తండ్రి ప్రభా నాయన ప్రభా సూర్యడమ్మ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాం. కిడ్నీ ఇన్ఫెక్షన్తో బిడ్డ బాధపడుతూ ఉంటుండగా దేవా బిడ్డ పరిపూర్ణ స్వస్థత క్షేమాన్ని ఇచ్చి మీరు నడిపించండి తండ్రి. యేసయ్య నీకు వందనాలు. ఇదిగో తండ్రి కృష్ణమ్మ గారిని ప్రభా నీవు స్వస్థపరిచి నీ మందిరానికి తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. దయగల దేవా కృపగల తండ్రి నాయన మీ దీవెన ఆశీర్వాదము మా అందరి పైన మీరు ఉంచి మీరు నడిపించండి. నీ బిడ్డలైనటువంటి వారు లేచి నిలబడి ఉన్నారు అయా, మోకరించి ఉన్నారు అయా, ప్రార్థిస్తూ ఉంటున్నారు అయా తండ్రి నాయన నీ బల ఎదుట సాగిలిపడి ఉన్నారు అయ్యా. ఆయన ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదమును, ప్రతి అవసరతను, ప్రతి ఒక్క స్వస్థతను ప్రభువా నీ మహిమైశ్వర్యంలో ప్రభావ బిడ్డలందరికీ కూడా మీరు దయచేయాలని మనవి చేసుకుంటున్నాం అయ్యా. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా గుప్పెలను విప్పి ఆయన అక్టోబర్ నెల 1వ దినములో ప్రభువా దశమ భాగములను అర్పించినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నేను వారికి కలిగిన దానిలో
10వ భాగములు ప్రభా నీ మందిర ఆవరణంలో తెచ్చిన వారు అర్పించి ఉంటుండగా ఆయన బిడ్డల కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి. వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను దీవించండి. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఇంకనూ అత్యధికమైనటువంటి కృపలతో మీరు నింపండి తండ్రి. ఇదిగో నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా, అయ్యా నీ సువార్తను ప్రకటించినట్లుగా, నీ కార్యాలు చేయనట్లుగా తండ్రి బిడ్డలు తండ్రి నాయన ధారాళముగా తండ్రి నాయన వారి యొక్క తండ్రి నాయన దశమ భాగములు సమర్పిస్తూ ఉంటుండగా ఆయన ప్రతి బిడ్డకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదములను ఆయన అత్యధికంగా మీరు దయచేయాలని మనం చేసుకుంటున్నాం. అయ్యా నాయన నీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి నాయన వారికి కలిగిన దానిలో స్వేచ్ఛార్పణలను ప్రభా, కృతజ్ఞతార్పణలను, ఆయా అర్పణలను ప్రభా అర్పించి ప్రభా నాయన అయ్యా నీకు ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. గుప్పిళ్ళు విప్పినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. వారి యొక్క లేబిడిలో ప్రభా నాయన మీరు ఆశీర్వాదములు మీరు దయచేయండి తండ్రి నాయన. ఇంకనూ తండ్రి ప్రభా తండ్రి బిడ్డలను ప్రభా నాయన మీరు దీవెనకరంగా మీరు ఉంచండి. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ నెలంతయు ప్రభా ఏ బిడ్డ పస్తు లేకుండా, కొరత లేకుండా, ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొనిపోకుండా తండ్రి నాయన మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు నడిపించండి. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ పరిచయలో సహకరించినటువంటి ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించాలని మనం చూసుకుంటున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. మరి యొక్క మారు తండ్రి నీ సన్నిధిలో లేచినటువంటి బిడ్డలను ప్రభువా ఆయన ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా నాయన మీ దక్షిణ హస్తముతో ప్రభువా దీవించి ఆశీర్వదించి పంపించాలని అయ్యా నీ బలను సమీపిస్తూ ఉంటుండగా నాయన నీ అత్యధికమైనటువంటి నాయన కృప కనికరము మా మీద ఉంచి మా చెడు నడతను, మా ఆలోచనలను శుద్ధీకరించి తండ్రి ప్రభువా అపవిత్రముగా కాకుండా పవిత్రముగా తండ్రి నీ యొక్క బలను సమీపించేటువంటి భాగ్యం మా ಎಲ್ಲరికీ కూడా మీరు దయచేయాలని అయ్యా మా నిజరక్షకుడు ప్రభువైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు ఆరాధన అనంతరము కూడా ప్రభు బలని సమీపించడం జరుగుతుంది. దయచేసి బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందినటువంటి వారందరూ కూడా పరిశుద్ధ బలలో పాలుభాగస్తులు కావాలని మనం చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మంగళవారము సంఘ ప్రార్థనా దినము. ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఏ అవస్థతులు బలహీనతలు ఉన్నప్పటికీ కూడా 7 విజ్ఞాపనకర్తలతో ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి నేను కూడా పాల్గొంటాను. మరి కాబట్టి పరిచారకులతో కలిసి, జత్పని వారితో కలిసి మంగళవారం మధ్యాహ్నము 2 గంటలకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తూ ఉంటున్నాం. శుక్రవారము యథావిధిగా మధ్యాహ్నం 2 గంటల నుండి ఉపవాస ప్రార్థన కూడుకుంటుంది. దయచేసి పాలుభాగస్తులు కావాలని మనం చేస్తూ ఉంటున్నాం. వచ్చే ఆదివారము యథావిధిగా 2 ఆరాధనలు ఉంటాయి. మొదటి ఆరాధన 7:30 గంటలకు, రెండవ ఆరాధన 10 గంటలకు యథావిధిగా ఉంటుంది. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి హాస్పిటల్లో చుక్క లూదియమ్మ గారు అడ్మిట్ అయి ఉన్నారు. అన్నమ్మ గారు మరి తీవ్ర షుగర్తో బాధపడుతున్నారు. దయచేసి వీళ్ళ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అదేవిధముగా
మరి మధురవాడ ప్రేయర్ హాల్ నిమిత్తమై మరి ప్రియ సహోదరుడు కె రవికుమార్ దేవునికి కానుక ఇచ్చి ఉన్నారు. అలాగనే ఉమా గారి యొక్క సహోదరుడు పి శ్రీను గారు దేవునికి కానుక ఇచ్చి ఉన్నారు. అలాగనే మా యొక్క బాబాయ్ ఎస్ బాబురావు గారు కూడా వారి కానుక ఇచ్చి ఉన్నారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేయండి. మరి ముగింపు దశకి వస్తుంది ప్రేయర్ హాల్. మరి దానికి 8 ఫ్యాన్లు అవసరం, 50 కుర్చీలు అవసరం. కాబట్టి ఇంకా మిగతా అన్ని చాలా ఉంటాయి. ఇక్కడ అన్ని ఒక్కొక్కటి మనం సమకూర్చుకున్నాం. మైక్ సెట్, సౌండ్ సిస్టమ్ ఉండాలి, మైక్స్ ఉండాలి, అన్నీ కూడా ఉండాలి. అన్నీ వేరే విషయం. కానీ ముఖ్యంగా ఫ్యాన్స్ 8 ఫ్యాన్లు కావాల్సి ఉంటుంది. అలాగనే ఒక 50 కుర్చీలు కావాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు మరి సహకరించాలని మనం చేస్తున్నాను. అనౌన్స్మెంట్ చేస్తాను, ఎందుకంటే అది చేయాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఆశీర్వాదం అందరూ కూడా పొందుకోవాలి కాబట్టి. మరి ఫ్యాన్ మట్టుకు కాంప్లైన్ ఫ్యానే తీసుకోవాలి. హై స్పీడ్ చింతపిక్క కలర్. ఒకవేళ మేము కొనలేము, మేమే వేరే కొనిసేయండి అనేటువంటి వారు మీ కానుకనైనా ఇవ్వచ్చు. కాబట్టి దయచేసి గమనించాలి. మనం చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే అక్టోబర్ నెలాఖరు కానీ నవంబర్లో కానీ దాన్ని మనము ప్రారంభిస్తాము. ప్రార్థన చేయండి. దానిని బట్టి కృతజ్ఞతార్పణల పండుగ యొక్క డేట్ నేను అనౌన్స్మెంట్ చేస్తాను. దాని విషయం ఆలోచించిన తర్వాత దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. అందులో లేచి నిలబడినట్లయితే ఆశీర్వాదంతో మొదటి ఆరాధన ముగించుకుందాం. తదుపరి పరిశుద్ధ బల్ల ఆరాధనకు సిద్ధపడాలని మనం చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు మరి ఈరోజు జన్మదినము చేసుకుంటున్నటువంటి మరి కుమారి జోసఫ్ గారు, వారి కుమారుడు నిహా మరి 3వ బర్త్డే కాబట్టి వెళ్ళేటప్పుడు కేక్స్ ఇస్తున్నారు. తీసుకొని ఆ బిడ్డ గురించి మీకు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. త్రియేక దేవుని కృప, కాపుదల, సన్నిధి, సహాయము ఈ మొదటి ఆరాధనలో చేరి ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి ప్రియబిడలకు, విశ్వాసులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. సహోదరి పాట పాడుతూ ఉంటుండగా పరిశుద్ధ బల్ల కొరకు సిద్ధపడదాం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే అనేటువంటి పాటలో నడిపిస్తుండగా పరిశుద్ధ బల్ల కొరకు సిద్ధపడదాం. పిల్లప్పరావు గారు రాజు గారు, మరియమ్మ గారు,
పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి, యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మనమందరం ఈ అక్టోబర్ మాసంలో ఈ మహాపరిశుద్ధ బల ఎదుట చేరడానికి దేవుడు కృప చూపించున్నాడు. ఇదంతా కూడా కేవలం ఆయన యొక్క కృపే. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసములు ఈ కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా సమస్యగా ఉంటుంది అని చెప్పి ఉన్నారు. అయినను కూడా ప్రభు కృప ద్వారా ఇంకా కూడా సంఘాలుగా మనం కూడుకొని ఆయన ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఈరోజు వాక్యాన్ని మనం విని ఉన్నాం. ఆయన కొరకు మనం ఒక స్తంభములుగా జీవించాలని, దీపము మీద పెట్టేటువంటి స్తంభముగా వారు ఉండాలని, మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. దానితో ఆ విధముగా మనం ఉండి ప్రభు కృప కొరకు కనిపెట్టు వారముగా నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఆయన బలలో సమీపిద్దాం. తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇంకను ప్రభువుకి ఇష్టలుగా మనము జీవించడానికి ప్రయాసపడదాం. ఒకవేళ తెలిసినటువంటి తనములో ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పాపము చేస్తున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి తరుణాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, అయ్యా నేను దోషిని, నేను పాపిని తండ్రి, ఈ అపరాధము నేను చేస్తున్నాను అని గ్రహించినట్లయితే మీరున్న స్థలాల్లో లేచి నిలబడి ప్రభువుని క్షమాపణ అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారి ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మహిమ కలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన మా గొప్ప తండ్రి, మీకు వందనములు, స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన జీవం కలిగిన దేవుడు నాయన, దయ కలిగిన దేవుడు నాయన, కరుణామయుడు తండ్రి, దయామయుడు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన ఈ యొక్క సమయం అన్నిటి రీతిగా తండ్రి నాయన మీ సన్నిధికి రావడానికి తండ్రి, మీ బలిపీఠం మీద సాగిలిపడడానికి తండ్రి, మాకు మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన గత నెల కాలం అంతా ఎంతో కాచి కాపాడు తండ్రి, క్షేమకరంగా ఉంచి ప్రభా, ఈ నెలలో తండ్రి నాయన మీ పరిశుద్ధ బలలో ప్రవేశించడానికి తండ్రి మాకు సహాయం చేసిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన దయగలిగిన దేవ, జీవం కలిగిన దేవ యేసయ్యా, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన తండ్రి, పిచ్చుకలకు తండ్రి మీ బలిపీఠం మీద స్థలం ఇచ్చినటువంటి దేవుడు తండ్రి, వానకోవలకు స్థలం ఇచ్చినటువంటి దేవుడు ప్రభా, ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ బలిపీఠం దగ్గర మాకు స్థలం ఇచ్చినందుకు మీకు
పరిశుద్ధ బలలో తండ్రి నాయన మేము పొందుకుంటుండగా ప్రభా తండ్రి నాయన మా హృదయాలను తండ్రి మేము సరి చేసుకోవడానికి తండ్రి సహాయం చేయండి ప్రభా. తెలుసో తెలియక మేము నా ప్రాణములు చేసే ప్రభా తండ్రి మా తప్పిదములన్నిటిని మీ సన్నిధిలో ఒప్పుకొని తండ్రి నాయన పశ్చిత్తాపడి హృదయాలతో తండ్రి మీ సన్నిధిలో ప్రభా తండ్రి ఒప్పుకొని ప్రభా మా హృదయాలను తండ్రి మీ రక్తపు చేత కడుగుకోవడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. క్షమించే దేవుడుగా మీరు నా తండ్రి నాయన ఏసే మీరు మాత్రమే క్షమించగలరు తండ్రి, ప్రేమించగలరు తండ్రి నాయన తండ్రి నాయన మా పాపముల వలన తండ్రి మా దోషముల వలన తండ్రి నాయన ఏసే మీరు సిలువలో తండ్రి రక్తాన్ని ఖర్చున్నారు. మా కొరకు ప్రాణం పెట్టినట్టు గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు మీరు మాత్రమే తండ్రి, మీరు మాత్రమే సహాయం చేయగలరయ్యా తండ్రి నాయన. మా అపరాధములన్నిటినీ క్షమించండి ప్రభు. ఇంకనూ తండ్రి నాయన మేము తప్పిదములు చేసి నాయన ఇంకను మేము సిలువ వేసేవారుగా ఉండకుండా తండ్రి నాయన మీ సిలువను తండ్రి లోకానికి నాయన చాటి చెప్పేవారుగా తండ్రి ఉంచండి అయ్యా తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు తండ్రి నాయన. యేసయ్యా మా కొరకు తండ్రి నాయన మీ శరీరాన్ని ఎంతగానో నలగొట్టబడడానికి ఇష్టపడి ఉన్నారు తండ్రి నాయన. యేసయ్యా తండ్రి మా కొరకు నాయన సిలువలో తండ్రి చివరి రక్తపట్టు వరకు మా కొరకు కాచి ఉన్నారు ప్రభా తండ్రి నాయన. మీరు తండ్రి మా కోసం చేసిన త్యాగం నాయన మీ జ్ఞాపకం చేసుకుని తండ్రి నిత్యము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంచండి ప్రభా నాయన. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా కొరకు తండ్రి నాయన ప్రాణం పెట్టకపోతే మాకు రక్షణ లేదు తండ్రి నాయన. నశించిపోయేవారం తండ్రి నాయన నరక ద్వారానికి వెళ్ళేటువంటి వారం ప్రభా నాయన తండ్రి మీ జీవపు రెక్కల కింద భద్రపరిచిన మీ పరలోకానికి తండ్రి నాయన మీతో పాటు మమ్మల్ని నడిపించడానికి తండ్రి నాయన మీ రక్తం కార్చి ప్రాణం పెట్టి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా తండ్రి నాయన. మీకు నమ్మకమైన వారుగా తండ్రి మేము జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా నాయన. కృప కలిగిన దేవా నాయన, జీవం కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ప్రభు గుర్తుగా తండ్రి రొట్టెను ద్రాక్షారసమును ప్రభు తీసుకుంటుండగా తండ్రి నాయన మేము ఎటువంటి తప్పిదములు కలిగి తండ్రి మీ పరిశుద్ధ బలలో పాల్పంచుకోకుండా తండ్రి నాయన మా యొక్క ప్రతి తప్పిదములు తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని తండ్రి నాయన ప్రాయశ్చిత్తం గల హృదయాలతో తండ్రి నాయన మీ బలలో ప్రవేశించడానికి తండ్రి మాకు సహాయం చేయండి ప్రభు. విరిగి నలిగి హృదయాలు మీకు ఇష్టమైన బలి అన్నారు ప్రభు. అటువంటి హృదయాలతో తండ్రి నాయన మీ బలలో పాల్గొనడానికి తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి నాయన. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీ ఆత్మ చేత నింపండి నాయన, మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి తండ్రి నాయన. మీరు అభిషేకించండి ప్రభా నాయన తండ్రి. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారిని కూడా అభిషేకించండి ప్రభా నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరము కూడా తండ్రి నాయన సిద్ధపాటు గల హృదయాలతో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి మీ బలలో పాల్గొనడానికి తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అలాగే తండ్రి నాయన మా సంఘంలో ప్రభు అనేక మంది బిడ్డలు నాయన బలహీనులుగా ఉంటూ ఉన్నారు ప్రభు తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనని వాగ్దానం చేశారు తండ్రి నాయన. ఆ వాగ్దానం బిడ్డలకు జీవితాల్లో మీరు నెరవేర్చండి ప్రభు తండ్రి. రోగికి ఔషధము ఆయన రక్తమే తండ్రి. అవును నాయన మీ రక్తము ద్వారా తండ్రి బిడ్డలకు స్వస్థతను దయచేయండి తండ్రి నాయన. ప్రభు బిడ్డల కొరకు సంఘం కావ్యం ప్రార్థిస్తుంటుండగా ప్రభు నాయన మీరే సహాయం చేయండి తండ్రి. బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి ప్రభు నాయన. పరిపూర్ణ స్వస్థత పొందుకోండి తండ్రి నాయన. ఈ బలమైన కార్యములు తను పొందుకొని ప్రభు తండ్రి మీ సన్నిధిలో సాక్షికరంగా నాయన బిడ్డలు నిలబెట్టండి తండ్రి నాయన. మీకు సాధ్యం కానిదంటే ఏమీ లేదు ప్రభు, సమస్తమును సాధ్యమే తండ్రి నాయన. బిడ్డల జీవితాల్లో తండ్రి మీ కృపను అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి ప్రభు తండ్రి. బిడ్డలు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. యేసయ్య వరకు తండ్రి నాయన జరిగినటువంటి ఆరాధన అంతట్లో మీరు తోడేండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. పరిశుద్ధ బలంతట్లో కూడా మీరే తోడుగా ఉండి ప్రభు మీకు మహిమకరంగా యొక్క తండ్రి ఆరాధన అంతా జరిగేలాగా సహాయం చేయమని తండ్రి త్వరలో తండ్రి యేసయ్య నామములో ప్రభు ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఈ యొక్క సమయంలో సహోదరి యొక్క పాటలు నడిపిస్తూ ఉంటుండగా పరిచారకులు మీ యొద్దకు రొట్టె ద్రాక్ష తీసుకుని వస్తారు. దయచేసి గమనించాలని మనం చేస్తాం.
అందని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని చూపించండి. పరిచారకుల మీద తెచ్చి తీసుకుని వస్తారు. ప్రభువు యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని దానిని విరిచి, ఇది మీ కొరకు విరవబడినటువంటి నలుగగొట్టబడినటువంటి నా శరీరము, దీనిని తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు మనతో చెప్పెను. మనందరి యొక్క పాప క్షమాపణార్థమై నలుగగొట్టబడినటువంటి ఆయన పరిశుద్ధ శరీరమును జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా రొట్టెను తీసుకొని భుజించాలని మనం చేస్తున్నాను. మనమును ఆ ప్రకారమే చేయుదము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడినటువంటి నా నిబంధన రక్తము, దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు మనతో చెప్పెను. ఆయన నూతన నిబంధన సంబంధము రక్తములకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆయన పరిశుద్ధ రక్తమును అందరూ కూడా తీసుకుని త్రాగాలని మనం చేస్తున్నాను. మనమును ఆ ప్రకారమే చేద్దాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట వారు కీర్తనలు పాడుచు ఒలీవల కొండకు చేరిరి. మరి ఒక సమయంలో మీ అందరికీ కూడా ఇక కప్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళేటప్పుడు బయట సమయాన్ని బట్టి మరి కుదిస్తూ ఉంటున్నాం. బయట టబ్స్ పెట్టడం జరిగింది, బీన్స్ పెట్టడం జరిగింది. మరి దాంట్లో వేయాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఎవరైనా కానుక సమర్పించదలసినటువంటి వారు మరి బయట మరి రాజు గారు అలాగే అప్పారావు గారు కానుకల సంచితో నిలబడతారు. దానిలో మీరు కానుక వేయాలని మనం చేస్తున్నాం. అందరూ కూడా లేచి నిలవబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకుందాం. రైతు సహోదరులు ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృపరించుము దేవా, క్రమార ప్రేమ వర్షము కృపరించుము దేవా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన రక్షకుడైన అద్వితీయ దేవునికి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. త్రియేక దేవుని కృపా కాపుదల సన్నిధి సహాయము ఈ దినము పరిశుద్ధ బలును సమీపించినటువంటి ప్రియ విశ్వాసులకును కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. యెహోవా షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కుడి పక్కనటువంటి వారికి ఎడపక్కనటువంటి వారికి యెహోవా షాలోమ్ అని తెలియపరచాలని మనం చేస్తుంటున్నాను. దయచేసి మేడ మీద చైర్స్లో ఉన్నవారు ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. అలానే కిందన కూడా ఎక్కడ వారు కూర్చోండి. ఒక్క నిమిషము ముందు వెనుకున్నటువంటి పురుషులు వెళ్తారు.